అరుణ్ అనే ఒక పర్సన్ ఉండేవాడు. ఇతనికి అస్సలు పేషెన్స్ ఉండేది కాదు. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కొన్ని రోజులు చూసి లాభాలు రావట్లేదని మూసేసి ఇంకొకటి స్టార్ట్ చేసేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి కానీ అరుణ్ లో ఎలాంటి మార్పు రాలేదు. అరుణ్ పేరెంట్స్ చాలా బాధపడేవారు. ఇంకెలా అయితే లాభం లేదని బాగా పాపులారిటీ ఉన్న ఒక మహారాజు గారి దగ్గరికి అరుణ్ ని తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ మహారాజు గారు చాలా జ్ఞానవంతుడు, తెలివైన వారని అందరూ చెప్తుంటారు. అరుణ్ ని తీసుకెళ్లి పేరెంట్స్ మొత్తం స్టోరీని మహారాజు గారికి చెప్తారు. వాళ్ళ సమస్య విన్న మహారాజు గారు అరుణ్ ని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రమ్మని చెప్తారు. మహారాజు గారు చెప్పినట్టే అరుణ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తాడు. అప్పుడు ఆ మహారాజు అరుణ్ ని అలా వాకింగ్ కి తీసుకెళ్తారు. అలా నడుస్తున్నప్పుడు నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటని అడుగుతారు. అరుణ్ మామిడి పండు అని చెప్తాడు. అప్పుడు మహారాజు అరుణ్ కి ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ లో నుంచి కొన్ని మామిడి విత్తనాలను తీసుకొని అక్కడ పాతి పెట్టమని చెప్తారు. అరుణ్ వెంటనే కొన్ని విత్తనాలను తీసి అక్కడ పాతి పెట్టి అలసిపోతాడు. సో కొంతసేపు రెస్ట్ తీసుకుందామని వాళ్ళిద్దరూ కూడా అలా లోపలికి వెళ్తారు. కాసేపు రెస్ట్ తీసుకున్నాక మహారాజు గారు అరుణ్ తో ఇప్పుడు పాతి పెట్టిన విత్తనాల నుండి మొక్కలు వచ్చాయో లేదో చూసి రమ్మని చెప్తారు. ఇందాకే కదా వాటిని పాతి పెట్టాను, అప్పుడే మొక్కలు ఎలా వస్తాయని మహారాజుని అడుగుతాడు. అయితే ఇంకాసేపు ఆగి చూసి రమ్మని మహారాజు గారు చెప్తారు. కాసేపు అయ్యాక మళ్ళీ మహారాజు గారు వెళ్లి చూసి రమ్మంటారు. అరుణ్ కి అప్పుడే మొక్క రాదని తెలిసిన మహారాజు గారు చెప్పారని కాదనకుండా వెళ్లి చూసి వచ్చి ఇంకా రాలేదని చెప్తాడు. అప్పుడు మహారాజు ఎలా అంటారు, ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఒక పని చేయి, ఆ విత్తనాలను అక్కడ తీసేసి వేరే దగ్గర పాతి పెట్టి అంటారు. అరుణ్ కూడా అలాగే చేస్తాడు. కాసేపు అయ్యాక మహారాజు ఈసారి అది పెద్ద చెట్టు అయిపోయి పండ్లు కూడా వచ్చాయేమో చూసిరా అంటారు. దీంతో అరుణ్ పూర్తిగా సహనం కోల్పోయి నేను ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. ఇంత జ్ఞానం ఉన్న మీకు ఒక విత్తనాన్ని నాటిన తర్వాత దానికి ఎరువు వేసి నీళ్లు పోస్తే కానీ అది పెద్దగా పెరిగి పండ్లు రావడానికి కొంత సమయం పడుతుందని తెలియదా మీకు అని అడుగుతాడు. అప్పుడు మహారాజు నవ్వి మరి ఇదంతా తెలిసి నీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశాక ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి కష్టపడితే కానీ లాభాలు రావడానికి టైం పడుతుందని తెలుసుకోలేకపోయావా అని అడుగుతాడు. ఇప్పుడు అరుణ్ కి తను చేసిన మిస్టేక్ ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ కథలో నీతి కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మరెందుకు లేట్, వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోండి.